నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరైతే ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే మనం ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది స్ప్రే చేసాము. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సినోళ్ళు ఆ నెంబర్‌కి కాల్ చేయండి. మీరైతే మన వాట్సాప్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. దాంట్లో కూడా జాయిన్ కావండి. కొంతమంది మనకైతే వాట్సాప్ గ్రూప్‌లో కూడా వీడియోసే పెట్టారు. ఫ్లవర్ ప్లస్ ఎనర్జీ వాడిన వాళ్ళు. వాళ్ళని అడిగి తెలుసుకోండి. వాళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాత మీరు కొనండి. ఓకే. మీ ఏరియాలో అన్ని ఏరియాలకైతే చేసాము. అనంతపురం చేసాము, కళ్యాణదుర్గము, రాయదుర్గము, అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ముదుగుప, మళ్ళా ఇటు కదిరి, ఇటు సైడ్ మన మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తమ్మాలపల్లి ఇట్లా అన్ని సైడ్‌లో అయితే గుర్రంకొండ అన్ని సైడ్‌లో అయితే మనమైతే డెలివరీ అనేది చేసాము. మీ చుట్టుపక్కల ఉన్న రైతులు వాడిన రైతులనైతే అడగండి ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ గురించి. ఇంకైతే ఈరోజు డిస్కస్ చేసేదొచ్చి మెయిన్ వచ్చి రైతులకు సంబంధించినది. మొలకల చెరువు మార్కెట్‌లో కాయలేసే రైతులకు మాత్రమే. ఎందుకంటే మొలకల చెరువు మార్కెటేసి నైట్ అయిపోతుంది ఎక్కువ. లేట్ 10 గంటలు, 11, 12, 1 కూడా అయిపోతుంది ఇళ్ళకొచ్చేసాలకు. కానీ ఇక్కడ కొంచెం మిస్ మ్యాచ్ జరిగిపోతుంది రైతులు. ఓకే. చాలా మంది రైతులు నైట్‌లో అయితే ఇప్పుడు రోడ్డనేది బాగా ఏసేశారు మానుపల్లి నుంచి వచ్చేటప్పుడు. మీరైతే ఆ లైన్ ఉంది చూడండి. ఆ లైన్‌కు ఇటు సైడే పోవాలి. లెఫ్ట్ సైడే పోవాలి. మెయిన్ లైన్ ఉంటుంది. మెయిన్ మధ్యలో మాత్రం పోద్దండి ఎట్టి పరిస్థితుల్లో. లైన్ క్రాస్ లైన్ అనేది ఏశారు కదా! అది టూ వీలర్‌గా సెపరేట్ ట్రాక్ ఉంది. ఆ ట్రాక్‌లో అయితే పోండి. మధ్యలో లైన్‌లో అయితే పోదండి. రాత్రుల్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఓకే. అలాగే తాగొద్దండి. తాగైతే ఒక క్వార్టరే కదా! 2 క్వార్టర్లే కదా! అని తాగొద్దండి. ఎందుకంటే మేము తాగడం వల్ల కూడా మీకు ఫస్ట్‌లో బానే ఉంటుంది డ్రైవ్ చేసే కొంతసేపు. తర్వాతయితే కళ్ళు తిరిగి తల తిరిగి రోడ్డు మీద పడిపోతారు. నైట్ టైమ్ అయితే ఏం కనపడదు డ్రైవింగ్ చేసే వాళ్ళకి గూడా. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఆ వైట్ లైన్ అనేది టూ వీలర్‌కి సెపరేట్ ట్రాక్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఆ ట్రాక్‌లోనే అయితే పోండి. స్పీడ్ అనేది నైట్‌లో కాబట్టి కొంచెం స్లోనే పోండి టర్నింగుల్లో. హ్మ్. అవి ఈచర్లు పెద్ద పెద్ద లారీ, ట్రక్ అలాంటివి ఓవర్ స్పీడ్‌తో వస్తుంటాయి నైట్ టైమ్ కాబట్టి. జర్నీ వరకు నైట్ టైమ్‌లోనే సాగేది. మనమైతే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీరైతే వచ్చేటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నాను ముసలోళ్ళు మీరు కాయలు 4 గంటలకి ఆక్షన్ స్టార్ట్ అయిందనుకో 6 గంటలకైతే ఇంటికెళ్ళిపోవచ్చు. 6, 7 గంటలకైతే బస్సులు గూడా ఉన్నాయి. మానుపల్లికి బస్సులు 8:30, 9 వరకు ఉన్నాయి. బస్సుల్లో అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళొస్తారు కాబట్టి, మామూలుగా రైతులు బండ్లు తోలి రానోళ్ళు అయితే పోండి. బండి ఉన్నోళ్ళైతే కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకోండి. 100% హెల్మెట్ తీసుకోండి. చలికాలం కాబట్టి ఒక జాకెట్ కూడా పెట్టుకోండి. రెయిన్ కోట్ పెట్టుకోండి. చలికాలం చలి తట్టుకోలేము. వర్షం పడినా, మంచు పడినా, ఏం పడినా రెయిన్ కోట్ అనేది 100% మీ చేతిలో ఉండాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ చెప్తా అనేది నేను మొన్న మార్కెట్‌కి పోయాను. ఒక రైతే ఉంటుంది ఓ 50+, 60+ తాగినాడు. అడిగాను నేను సింపుల్ క్వెషన్ అడిగాడు. కాయలు ఎట్లున్నాయి అని అడిగాడు. బాగున్నాయి అని చెప్పిన. నేనేం చెప్పినాను మళ్ళా, కాయలేమో బాగానే ఉన్నాయి. నువ్వే బాగలేవు ఏమైంది? నేను ఇప్పుడే సమయం ఒక క్వార్టర్ తాగినా అన్నా. ఇప్పుడు క్వార్టర్ తాగి మళ్ళా ఏ దాంట్లో పోతావు ఇంటికి? ఇంటికి అని అడిగాను. ఇంటికి నేను బండిలో పోతా అన్నాడు. ఎక్సెల్ ఎక్కువ వస్తా ఉంటారు కాబట్టి ఎక్సెల్‌లో పోతా అన్నాడు. ఇప్పుడు అతను చెప్తున్నాను. ఏం జరగకుండా ఇంటికి పోతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఒక ఫ్యామిలీ ఎవరైనా ఒక మనిషి లాస్ అయిపోతే ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసినట్లే కాబట్టి అందుకోసమే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి అది నాకు ఆ సినారియో జరిగింది. ఆ వీడియో అనేది నేను మొన్ననే చేయాలి. కానీ మనకింకా కోతకి అయిపోలేదు. మొన్ననే చేసి చెప్పాలి. రైతులు పోయేటప్పుడు పర్ఫెక్ట్‌గా హెల్మెట్ పెట్టుకోండి. జాకెట్ ఒకటి, రెయిన్ కోట్ ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి. చలికాలం రాత్రుల్లో 9 గంటలకు చలి అయితుంది. హెల్మెట్ పెట్టుకుంటే వెచ్చగుంటుంది. కింద పడినా కూడా దెబ్బ తగలకుండా అయితే ఉంటుంది కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి. హ్మ్. జరిగే యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతాయి. అది నేను ఆపలేను. కాబట్టి మనం కొంచెం టేక్ కేర్‌గా జాగ్రత్తగా ఉంటేనే జరుగుతుంది. కాబట్టి రైతులు చెప్పేది ఒకటి 100% అన్ని చేతిలో పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా ఉండండి. మీకు బండి తోలేది రాకపోతే మీరు కాయలేసుకొని పోయిన బండోడిని ఉండమనండి. వానిగా ఫుడ్‌కి పెట్టండి. వాడొచ్చే పనిలో మళ్ళా వచ్చేసేయండి. ఇప్పుడు చలికాలం కాబట్టి పొద్దనేది బిర్న కుంగిపోతాంది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ.